క్లైమాక్స్ యాక్టింగ్ గానీ అమితాబ్ బచ్చన్ అసలు మామూలు హైలైట్ కాదు, సూపర్ ఉంది బ్రో. ఇంకో విషయానికి వస్తే క్లైమాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్, అసలు ఇంకా అలా చూస్తూ ఉండాల్సిందే. ఇంకా ఇన్ని రోజుల నుంచి యావరేజ్ సినిమాలకి ప్రభాస్ గారు అన్నారు, బాహుబలి తర్వాత ఈ బ్లాక్ ఇంకా మొత్తం అవుట్పుట్ వస్తుంది, మామూలు ఉండదు. బ్లాక్ బస్టర్ అంటారా? అసలు ఇంకా అసలు చూస్తే ఇంకా అలా ఉండాల్సిందే. ఇంకా అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కాంబినేషన్ ఎలా ఉంది? సూపర్ ఉంది, సూపర్ ఉంది. వాళ్ళిద్దరిదే మెయిన్. ఓకే, అంటే గెటప్లలో వేయాలన్నా కమల్ హాసన్ గారులే. ఎలా అనిపించింది ఈ గెటప్? సూపర్, కానీ మెయిన్ మాత్రం ప్రభాస్ అమితాబ్ బచ్చన్ మెయిన్. నాగశ్విన్ 3 సంవత్సరాల కష్టం నిలబడిందా? బాబా అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ ఇంకా సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఓకేనా? ఫస్ట్ హాఫ్ అంటే ఇది కామెడీతో మెయిన్ బేసిక్ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం అల్టిమేట్. ఆ పార్ట్ 2 కంపల్సరీ ఉంది, సూపర్. ఇంకా హాలీవుడ్ ఇంకా మబ్బులు ఇడిపోతాయి కానీ అన్నా. సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు బ్రో. ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్. కల్కి సినిమా పెద్ద రాజు, అన్నంకి పగులుతుంది ప్యాడ్. నిజంగా చెప్తున్నా, మా ఫ్రెండ్ పేరు కాజు, తెలుగు ఇండస్ట్రీకి ప్రభాసే రాజు. మామూలుగా అంటే మామూలుగా లేదన్నా. సినిమా వేరే 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 లెవెల్ అన్న, వేరే ప్రపంచంలోకి తీసుకుపోయిండు నాగశ్విన్ అయితే. మామూలుగా అన్నా ఏమన్నా యాక్టర్స్ అన్న, అమితాబ్ బచ్చన్ అబ్బాబా, లాస్ట్ కు రాజమౌళి, ఆర్జీవి, విజయ్ దేవరకొండ, రాజమౌళి అబ్బాబా, ఎంతమంది తీసుకున్నా ప్రభా, అంతమంది అన్న. ఏమన్నా చూపిస్తున్నావు, నా పేరు మస్తాన్, తెలుగు ఇండస్ట్రీకి ప్రభాస్ డన్. మామూలుగా చెప్తలేదు, వేరే వేరే లెవెల్ ఉంది. ఇంకొక మాటలు చెప్పాలంటే, మా బావ పేరు జాఫర్. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్నకు వస్తుంది 2000 కోట్ల సినిమా ఆఫర్. కోమా ఉంది భయ, క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఆ ఫస్ట్ హాఫ్ లో 30 నిమిషాల తర్వాత వస్తాడు ప్రభాస్ అన్న. 3 సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉంటుంది సీన్ అది. 30 మినిట్స్ తర్వాత వస్తాడు ఫస్ట్ హాఫ్ లో. 30 మినిట్స్ తర్వాత వస్తాడు, 3 సంవత్సరాలు గుర్తుండిపోయేలాంటి ఉంటుంది సీను. ప్రభాస్ అన్న సీన్ కోసం వెయిట్ చేసిన తర్వాత 30 మినిట్స్ తర్వాత వస్తే ఆ గూప్స్ బంప్స్, ఆ పబ్లిక్ అల్లర్లు అన్నా బ్రో, ఏమన్నా ఉందా బ్రో? సినిమా మెంటల్ బ్రో. అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ ఫైట్స్ ఎలా ఉన్నాయి అన్నా? క్లైమాక్స్ గురించి నువ్వు ఏం చెప్పుకుంటే తక్కువనే. నువ్వు చూస్తే అక్కడనే చక్కెర వచ్చి ఇట్లా పడిపోతావు, అట్లుంది సినిమా. ఒక్కొక్క సీను ఇలాంటి సినిమా నేను చూస్తానని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. నాగశ్విన్ నుంచి ఇంత మంచి డైరెక్షన్, ఇంత మంచి రైటింగ్ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ ఉందన్న. బ్లాక్ బస్టర్, సూపర్ డూపర్ హిట్, హాలీవుడ్ రేంజ్ లో ఉందన్న సినిమా. 5 out of 5 ఇస్తా. ఏం నచ్చింది ఎక్కువగా మీకు? ఇంటర్వెల్ సీన్ ఇంకా క్లైమాక్స్ కట్ అన్న. ఇంటర్వెల్ క్లైమాక్స్ 2 ఈక్వల్ అన్న. ఇంటర్వెల్ అయితే ఎవరిని తగ్గియలే, క్లైమాక్స్ లో అయితే కమల్ హాసన్ ని లేపుతారు, ప్రభాస్ అయితే ఇంకా వేరే అన్న.